అదానీ గ్రూప్ భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నేర అభియోగాలు నమోదయ్యాయి. భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ మరో 7గురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా FBI చెప్తోంది. దీనిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడుతూ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయటం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. భారత్లోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీ భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు ఆయన మరో 7గురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా FBI చెప్తోంది. అయితే అదే సమయంలో బ్యాంకులు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల్ని సమీకరించేందుకు ప్రయత్నించినట్లు ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. ఈ విషయం బయటకు రాగానే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్ అగ్రనేతలు అదానీని అరెస్ట్ చేయాలన్న డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. అదానీ అరెస్ట్ కాడని, ఆయన వెంట ప్రధాని మోదీ ఉన్నారని, దీనికి తాను హామీ ఇస్తున్నానని రాహుల్ అన్నారు. అదానీ గ్రూప్ పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. లంచం ఆరోపణలతో అదానీ కంపెనీకి చెందిన షేర్లు అన్ని ఢమాలయ్యాయి. మార్కెట్ ప్రారంభం కాగానే అదానీపై అవినీతి ఆరోపణల వార్తలతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగారు. దీంతో అదానీకి చెందిన అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏకంగా 20% వరకు అదానీ షేర్లు పడిపోయాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై అదానీ గ్రూప్ ట్వీట్ చేసింది. తమ సంస్థలపై వచ్చిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది. అవి నిరాధారమైనవని కొట్టిపారేసింది. వీటిపై తాము న్యాయపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. వాటాదారులు, ఉద్యోగులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని వెల్లడించింది. అయితే ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.